హలో గాయస్, ఈరోజు గోంగూర పలావ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి గోంగూర ఒక 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టి అయితే పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అనేది పలుకులుగా వస్తుంది. ఇది చూడండి, ఒక 2 ఎర్రగడ్డలు, పెద్ద సైజు ఎర్రగడ్డలు, ఒక టమోటో, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టేసుకున్నాను. నూనె వేసుకుంటున్నాను. ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నూనె కాగిపోయింది. బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. కలబెట్టేసుకున్నాము. ఇదో కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుందాం బాగా. ఆనియన్స్ని త్వరగా మగ్గుతాయి. పలావ్ రైస్కి ఆనియన్స్ ఇట్లా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. బాగా కలబెట్టేసుకున్నాం పచ్చివాసన పోయేదాకా. టమాటో, పచ్చిమిర్చి వేసి మగ్గనిచ్చుకుందాము కొద్దిసేపు. మా ఆయన చూడండి, వంట రాకపోయినా కూడా వచ్చినోడు మాత్రం బిల్డప్ ఇస్తున్నాడు. కలబెడతా ఇక్కడ. మా ఆయనకు వంట రాదు, మీరు నిజం అనుకోపోతారు. మధ్యలో ఇట్లా వచ్చి చెడగొడతా ఉంటాను నేను వంట చేస్తా ఉంటా మా ఆయన. ఇప్పుడు గోంగూర మొత్తం దీనిలో వేసేసుకుందాము. ఒకసారి ఇట్లా కలబెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకున్నాం, త్వరగా మగ్గిపోతుంది. ఇదో గోంగూర మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకుందాము. గోంగూర ఇట్లా ముద్దగా అయ్యింది కదా. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకునేసి ఒక 2 నిమిషాలు అట్లా కలబెట్టేసుకుందాము. ఇలా కలిపెట్టుకునేసినాక ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటరు. సో నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. వేసి మూత పెట్టేసి ఉడికించుకునేద్దాము. ఒకసారి ఇట్లా కలబెట్టేసి ఉప్పు చూసుకోండి, మన టేస్ట్కి తగినంత ఉప్పు చూసుకొని మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకో స్టవ్ మీద చికెన్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నాం, చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఆవాలు, ఉద్దిపప్పు, పసుపు, కరివేపాకు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా కలబెట్టేసుకున్నాము పచ్చివాసన పోయేదాకా. చికెన్ వేసుకున్నాము. ఉప్పు, వాటర్ అంతా ఇంకే వరకు మూత పెట్టేసి మనం ఉడికించుకుందాము. ఇది వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు మనము కారము,
గరం మసాలా, ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకున్నాము. ఇట్లా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకున్నాము, కింద అడుగంటకుండా. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా ఒక పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకునేస్తాము. ఇంకా తినేయడం అంతే. ఇద్దో చూడండి, ఉడికిపోయింది. మన గోంగూర పలావ్ కూడా రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది కదా. సో ఇవాళ స్పెషల్స్ అయితే ఇవి: గోంగూర పలావు, చికెన్ ఫ్రై. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఇట్లా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే కమెంట్స్ చేయండి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఇది వచ్చి చికెన్ ఫ్రై, పెరుగు పచ్చడి. నాకైతే సూపర్ అంటే సూపర్ వచ్చాయి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.